చంద్రబాబు రాసిచ్చిన డైలాగులన్నీ అప్పచెప్పేసి స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్ వెళ్ళిపోవడమే పవన్ కళ్యాణ్ పని అని అంటున్నారు అంబటి రాంబాబు గారు. ఏపీలో ఏం జరుగుతుందో పవన్కు తెలుసా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. నమస్తే సార్, ఏంది సార్ విశేషాలు? ఏమండి నారా చంద్రబాబు నాయుడు గారు, అసలు నీకు బుద్ధి ఉందా? ముఖ్యమంత్రి గారిని పట్టుకుని బుద్ధుందా, సిగ్గుందా? ఏంది సార్ ఆ మాటలు? అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? బాబు గారు ఏ గడ్డి పడితే ఆ గడ్డి తినరు సార్. ఆరోగ్యానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. సిగ్గు ఎక్కువ లేకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేసి కేసులు పెట్టి బెదిరించాలని ప్రయత్నం చేస్తావా? ఇప్పుడు ఇదే కదా సార్ ట్రెండింగ్. అది సరే, ఇందాక పవన్ కళ్యాణ్ గారు మీకేదో వార్నింగ్ ఇచ్చినట్టుందా? అసలు పవన్ కళ్యాణ్ గారు మీరు అసలు ఎక్కడ ఉంటున్నారు? ఎక్కడ ఉండమైంది సార్? హైదరాబాద్ లో కదా ఉంటారు ఆయన. అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసా మీకు? ఆంధ్రాలో ఏం జరుగుతుందో ఆయనకి తెలియదని మీకెట్టా తెలుసు? అది చెప్పండి ముందు. అప్పుడప్పుడు నిద్రపోయి టక్కలు లేచి ఏదో పిచ్చివాగుడు వాగేసి వెళ్ళిపోతున్నారా? పిచ్చివాగుదా? ఇట్లా మాట్లాడితేనే ఆయన కోపం వస్తుంది, మళ్ళీ ఆవేశంతో ఊగిపోతారు ఆయన. ఆ తర్వాత మీ ఇష్టం. సినిమా డైలాగులు చెప్తే సహించాం. మొన్నటి దాకా నువ్వేం చెప్పావే? సినిమా డైలాగులు కాదు. అది కాదు సార్, మొన్న ఎవరో పిల్లోడు రప్ప రప్ప అని బోర్డు పట్టుకున్నాడంట కదా. ఆయన ఎవరో రప రప అని పెట్టుకున్నాడు. ఇలాంటి సినిమా డైలాగులు మేము సహించాం. ఎందుకు సహిస్తావు? ఎందుకు సహించరు? ఏ సినిమా అది? అదే పుష్ప. పుష్ప సినిమా డైలాగ్ నువ్వు సహించవు. పుష్ప సినిమా హీరో నువ్వు సహించవు. ఎందుకని సార్? ఎందుకంటే సూపర్ హిట్ అయిన సినిమా కదా అది, నీకు ఇష్టం లేదు. అదిగో మీరు మళ్ళా ఎక్కడికో వెళ్ళిపోతా ఉన్నారు. అసలు విషయంలోకి రండి సార్. ఏమన్నావు నువ్వు? ఏమన్నాడు? తొక్కి నార తీస్తావా? అవును సార్, నార ఒక్కటే కాదు తాట కూడా తీస్తానన్నాడు. ఇదేలే బాగుందా? బాగులేదా? బుద్ధి జ్ఞానం ఉందా నీకు? అంటే నార తీయడానికి తాట తీయడానికి బుద్ధి జ్ఞానం ఉండాలంటారు మీరు. నువ్వైతే తొక్కి నార తీయొచ్చు, అది డైలాగు సార్. నువ్వేమో కారు మీద ఎక్కి వీర విహారం చేయొచ్చు, అది స్టంట్. ఈ సినిమా అండి అది. మళ్ళీ ఏ సినిమా సార్? హరిహర వీరమల్లు. ఏయ్, హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుంటే ఆపేస్తారా? చూపు లేపేవుగా పైకి. మరి తన సినిమా ఆపేస్తానంటే కోపం రాదా సార్? దాని మీద ఎంక్వైరీ అన్నావుగా, ఏమైంది ఎంక్వైరీ చెప్పు. కొన్ని థియేటర్లలో ఫుల్ గా చెకింగ్లు కూడా చేశారు కదా. చెకింగ్లు చేశావు, ఏం పట్టుకున్నా? ఏమీ దొరకలే. చంద్రబాబు నాయుడు లెటర్ ఇచ్చాడు ఇంత బారుని. ఏం లెటర్ సార్ అది? కొణిదెల నాగబాబు గారిని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటాం అని లెటర్ రాసి ఇచ్చాడు. ఏమైంది లెటర్? అటకెక్కినట్టుంది. అసలు ఎవడో లెటర్ రాసి ఇస్తాడా? ఎన్నికలకు ముందు ఓటర్లకు బాండ్ రాసి లేదా? అలాగే ఈయన కూడా లెటర్ రాసి ఇచ్చారు. లెటర్ రాసి ఇస్తే ఇంతవరకు ఎందుకు ఇంప్లిమెంట్ కావట్లేదు? ఓటర్లకు ఇచ్చిన బాండ్ ఇంప్లిమెంట్ చేస్తున్నారా ఏంది సార్? ఈ లెటర్ కూడా అంతే. సిగ్గుందా? లేదా? అడిగే దమ్ముందా? మీరు ఇట్టా మాటి మాటికి బుద్ధుందా, దమ్ము ఉందా, జ్ఞానం ఉందా అని అడిగి ఎందుకు సార్ లేదనిపించుకుంటారు? పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అధికారంలో రానియడంట, ఆపేస్తాడంట, గేటు గారు కాపలా కాస్తాడంట. ఎవరుతున్నారు? అంతేకాదు సార్, ఇంకా 15 సంవత్సరాలు కూటమే అధికారంలో ఉంటదంట. 15 సంవత్సరాలు కాదు, బతికున్నంత కాలం చంద్రబాబు దగ్గరే కాపలాగాయి. మాకేం అభ్యంతరం లేదు. మీకు అభ్యంతరం లేకపోతే ఇంకా ఆయనకి మాత్రం ఏం అభ్యంతరం ఉంటది? పాపం జన సైనికులు సీఎం అంటే నోరు మూసుకోవాల్సి వచ్చింది. ఎందుకు సార్? సీఎం పోయింది, ఓజీ అంటున్నారు. అంతకు ముందు ఏమన్నారు సార్? మొదటిదాకా వీరమల్లు అన్నారు, అది పోయింది. ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు ఓజీ అంటారు. మరి అది ఏమైతే తెలియదు. మీరట్ట కూరలో కరివేపాకులాగా తీసిపారేస్తున్నారు గానీ మా పార్టీకి 100% స్ట్రైక్ రేట్ వచ్చింది అంటున్నారు సార్ పవన్ కళ్యాణ్ గారు. విన్నారా మీరా? మా ఊర్లో ఒకడు ఉండేవాళ్ళే, ఎంత ఉందిరా పొలం అంటే 350 ఎకరం అండి అనేవాడు. ఏంది ఒక్కడి పేరు మీద 350 ఎకరాల? ఇకే లేదు, నాకును చల్లపల్లి జమీందారు గారికి కలిపి. అంటే ఇద్దరికి కలిపి చెరి సగం అయి ఉంటది. అడకపోయారా? చల్లపల్లి జమీందారు గారికి ఎంత ఉంది? నీ 350లో ఎంత ఉందంట? ఆయనకి 349 ఎకరాలు, నాకు 1 ఎకరం అని చెప్పి అట్లా ఉందా వ్యవహారం. ఎవరిది? పవన్ కళ్యాణ్ సార్దా? అంటే కూటమి గెలుపులో ఈయన పాత్ర ఏమీ లేదంటారా మీరా? నీకు ఎకరమేగా ఉంది, ఎకరం కూడా ఉందో లేదో. మరి 100% స్ట్రైక్ రేటు అంటున్నాడు కదా. చల్లపల్లి జమీందారుతో కలిసావు నువ్వు? నాకు తెలుసు సార్, చల్లపల్లి జమీందారు అంటే చంద్రబాబే కదా. పోనీ ఆయనకి ఎంత ఉంది సార్? వాళ్ళకి ఎంత ఉందో వాళ్ళకి తెలియదు. సర్లేండి సార్, ఆ లెక్కలేవో వాళ్ళు చూసుకుంటారు కానీ ఇప్పటికే చాలా విషయాలు చెప్పారు. మళ్ళా కలుద్దాం.